తర్వాత రాజశేఖర రెడ్డి గారు చూశారు, చాలామంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రూట్లు ఎన్నో తిరిగారు, ఎన్నో టూర్లు. ఈ ఈ తరహా ఇది ఎక్కడా లేదు. ఇదేం ట్రెండ్ అనుకోవాలా? సాగుకెళ్తూ కూడా ఈ ఊరేగింపు. సార్ రామారావు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా చిరంజీవి గారు కావచ్చు, ఎవరైనా జనాన్ని బట్టి జనం వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పరిస్థితి లేదండి. ఆయన విధానాల వల్ల వచ్చే పరిస్థితి లేదు. ఆయన పార్టీ నాయకులకి కోటా వేస్తారు, ఇంతమంది రావాలి ఇంతమంది తేవాలని చెప్పి కోటా వేస్తారు, భయానికి వాతావరణం సృష్టిస్తారు. పాపం మహిళా గ్రూపులు వచ్చేవారు. ఇదివరకు ఏంటంటే ఆయన మహిళా గ్రూపులను బలవంతంగా తెప్పించి పెట్టేవాడు కనుక కొంతవరకు కనపడేవారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయనకు అర్థం చేసుకున్నారు. మా బాబుజీ గారు అన్నారు ఆయన యువకుడని. కొంతమంది పుట్టుకతోటే వృద్ధులు సార్, మాకంటే చాలా కురువృద్ధుడు, చాలా కురువృద్ధుడు. ఆయనకి పాపం మనసు పనిచేయట్లే, మైండ్ పనిచేయదు అసలు. ఎందుకో ఆయనకి ఏం చదివాడు అనేది కూడా డౌట్ఫుల్లే. కనీసం 5వ తరగతి చదివిన కుర్రాడు కూడా కొంచెం ఆలోచిస్తాడు. ఈ మధ్య కుర్రాళ్ళు సార్ మేము చూస్తుంటే యూట్యూబ్లో కానీ అక్కడ కానీ యంగ్స్టర్స్ 6-7 సంవత్సరాల పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారికి 100 రెట్లు బెటర్గా ఉన్నారండి. సబ్జెక్ట్ మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద, తల్లిదండ్రులు గౌరవించే విధానం మీద, పెద్దలను గౌరవించే మీద, కాన్సెప్ట్ మీద, నాలెడ్జ్ మీద ఎంత చక్కగా చెప్తున్నారు. కనీసం ఏం చదువుకుంటున్నాడో తెలీదు, ఏం చదువుతున్నాడో తెలీదు, పేపర్ చూస్తాడో అనేది తెలీదు. వండి ఆయనకు ఉన్నారు కదా ఆస్థాన విద్వాంసులు, వడ్డిస్తూ ఉంటారు, తప్పుడు వార్తలన్నీ సృష్టిస్తూ ఉంటారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఆ పెయిడ్ ఆర్టిస్టులు పాపం వెంకటకృష్ణ గారినో, బుచ్చినో, బాబ్జీ గారినో, శ్రీనివాస్ గారినో తిట్టడం ఒక పరమార్థంగా పెట్టుకుంటారు. మేము ఒకటే చెబుతున్నాం, ఇతనికి కనీస ఇంగిత జ్ఞానం లేదు. నెంబర్ 1, కనీస అవగాహన, సబ్జెక్టు మీద అవగాహన లేదు. వ్యవసాయ రంగం మీద కానీ, పారిశ్రామిక రంగం మీద కానీ, లేకపోతే పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి సార్? విశాఖ నుంచి డేటా సెంటర్లు పోతే మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తున్నాయి సార్? కియా వార్డు కూడా మూట కట్టుకునే పరిస్థితి వచ్చాడు, ముల్లె మూట సర్దుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన ప్రభుత్వ హయాంలో? ఇవన్నీ ఆలోచించాలి. ఇవాళ పెట్టుబడులు వరదలాగా వస్తూ ఉన్నాయి. ఇవాళ కాకపోతే 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్లలో అన్నీ లాంచింగ్ అయిపోతాయి, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నువ్వేం చేసావు? పోనీ కుల వృత్తులను కాపాడావా? ఆదరణ పనిముట్లు ఇచ్చావా? మత్స్యకారులు వలలు ఇచ్చావా? పడవలు ఇచ్చావా? ఏమి ఇచ్చావు? మేము 14-19 మధ్య కొన్ని వందల పడవలు ఇచ్చాం, ఆయిల్ ఇంజిన్లు ఇచ్చాం, అదో తెలుగుదేశం పార్టీ ఇచ్చాం, ఆదరణ పనిముట్లు ఇచ్చాం కదా. ఆదరణ పథకం కింద కుల వృత్తులకు పనిముట్లు ఇవ్వడం అనేది టీడీపీ బ్రాండ్ ఇది కదా, అది ప్రోగ్రామ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. 5 ఏళ్లలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబ్జీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.